గాజుల దిన్నె ప్రాజెక్టు దగ్గర తీవ్ర విషాదం. సెల్ఫీల సరదా ఇద్దరు ప్రాణాలు తీసింది. ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తోంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీల్లో హెచ్ఐసిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే 8 మంది యువకులు మొత్తం నవ్వుతూ కేరింతలు కొడుతూ సంతోషంగా అక్కడికి వెళ్ళారు. బీటెక్ చదువుతున్నారు. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు వాళ్ళ కళ్ళ ముందుంది. ఈరోజు సరదాగా గడుపుదాం, హ్యాపీగా మన పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ సరదాగా గడుపుదాం. రేపటి నుంచి ఫుల్ ఫోకస్డ్గా మనం స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని సరదాగా కర్నూలు జిల్లా గాజుల దిన్నె ప్రాజెక్టుకి వెళ్ళారు. కానీ ఆ తర్వాత ఏమవుతుందో ఎవరు కూడా ఊహించలేకపోయారు. 8 మందిలో 6గురమే మిగులుతాం అని అప్పటి వరకు తమతో ఉన్నటువంటి 2 స్నేహితులు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతారని వాళ్ళకు అర్థం కాల. ఒకే ఒక్క క్షణంలో వారి ట్రిప్లో ఊహించని ఘోరం జరిగిపోయింది. బంగారం లాంటి భవిష్యత్తు మొత్తం నీటిలో కొట్టుకుపోయినటువంటి తీవ్ర విషాద కథ. కర్నూలు జిల్లాలోని గాజుల దిన్నె ప్రాజెక్టు వద్ద 2 బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. వాళ్ళలో ఒకరి మృతదేహం కనిపించింది. ఇంకొకళ్ళ కోసం తీవ్రంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎమ్మిగనూరు మండలంలోని ఎర్రకోట గ్రామంలో ఉన్న సెయింట్ జాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న 8 మంది విద్యార్థులు ఈరోజు సరదాగా అక్కడ గడపాలని చెప్పి గాజుల దిన్నె ప్రాజెక్టుకు వెళ్ళారు. ఆ ప్రాజెక్టు అధికారులు గేట్ను ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. కనుల విందుగా ఆ ప్రాజెక్టు కనిపిస్తోంది. నీటి ప్రవాహం దగ్గర సరదాగా గడుపుదామని చెప్పి వెళ్ళారు ఫ్రెండ్స్ అందరూ కూడా. 8 మంది వెళ్తే అందులో 2 చెన్నారెడ్డి, ఉదయ్ కుమార్, వీళ్ళిద్దరూ గల్లంతైపోయినటువంటి పరిస్థితి. జారి పడిపోయారు. అదే వారి జీవితంలో చివరి క్షణం అవుతుందని చెప్పి వాళ్ళు ఊహించలా. ప్రమాదవశాత్తు వాళ్ళిద్దరూ కూడా కాలు జారి అకస్మాత్తుగా వాటర్లో పడిపోయి గల్లంతైపోయారు. పక్కనే ఉన్న మిత్రులు వాళ్ళని కాపాడే విధంగా ప్రయత్నం చేశారు. వాళ్ళు ప్రాణాలు వద్ది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కాపాడాలని చెప్పి శత విధాల ప్రయత్నం చేశారు. కానీ నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. మొదటగా సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ సెల్ఫీలు తీసుకునే క్రమంలో కాలు జారింది. ఒకడు కాలు జారి అట్లాగే కిందకి జారిపోయాడు, వాటర్లో పడిపోయాడు. అరే వాడు పడిపోయాడు కదా చెన్నారెడ్డి అని చెప్పి వాడిని కాపాడే ప్రయత్నంలో ఉదయ్ దిగాడు. అతను కూడా వాటర్ ప్రవాహం నుంచి బయటకు రాలేని పరిస్థితిని మిగతా వాళ్ళు కూడా కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఫ్లోటింగ్ ఎక్కువ కావడంతో ఇద్దరు కూడా చెన్నారెడ్డి, ఉదయ్ కుమార్ ఇద్దరు కూడా వాటర్లో లోపలికి వెళ్ళిపోయారు, కొట్టుకుపోయారు. బలంగా వస్తున్నటువంటి ఉధృతంగా వస్తున్న నీటి ప్రవాహానికి వాళ్ళు ఎదురొడ్డి రాలేకపోయారు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అక్కడున్న స్థానికులు కూడా సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి వచ్చారు. కానీ అప్పటికే విషాదం నెలకొంది. లోపలికంతా వాళ్ళు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. కానీ ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు వచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. ఆ ప్రాజెక్టు దగ్గర తమ పిల్లల్ని పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల కన్నీటి రోదన చూస్తే ప్రతి ఒక్కరి హృదయం కూడా ద్రవించే పరిస్థితి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధతో విలపిస్తున్నారో ప్రాజెక్టు దగ్గర ఒక్కసారి చూడండి. బీటెక్ చదువుతున్నటువంటి కొడుకు, చేతికి అంది వచ్చిన కొడుకు ఇక లేడు అన్న ఆ విషాద వార్త, చేదు వార్త వినే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత రోధిస్తుందో చూసారా. కొడుకు దూరమయ్యాడన్న బాధ వాళ్ళు ఇంకా మనకి ఏముంది, ఈ జీవితం మనకెందుకు, మనకి ఇంకేం భవిష్యత్తు ఉంది, మనం ఏది చేసినా పిల్లల కోసమే కదా, ఒక్కగానొక్క కొడుకును కూడా మనం కోల్పోయామని చెప్పి వాళ్ళు మొత్తం ఇక జీవితమే లేదు అన్న స్థాయిలో వాళ్ళు రోధిస్తుంటే ఇది చూసిన వాళ్ళు, ఆ పిల్లల ఫ్రెండ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, వాళ్ళే ఎవరు కూడా ఆపలేని పరిస్థితి. అంత బాధ, గుండెల్ని నింపుకున్నటువంటి బాధతో వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. నిజంగా వాళ్ళు సరదా కోసం పోతూ ఉంటారు, ఎంజాయ్ చేద్దాం,
4-5 గంటలు నీటి ప్రవాహం దగ్గర ఆడుకొని వద్దాం, సరదాగా కబుర్లు చెప్పుకొని వద్దాం అనుస్తారు. కానీ విధి వక్రీకరించి వాళ్ళు సెల్ఫీల మోజుతో ఫోన్లు చేత పట్టుకొని చేసేటువంటి ఇలాంటి పనులతో మొత్తం జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు, మృత్యువాత పడతా ఉన్నారు. కన్న వారికి కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి. వర్షాలు బాగా పడ్డాయి, ప్రాజెక్టులో నిండుకుండను తలపిస్తున్నాయి, వరద ప్రవాహం వాటర్ ప్రవాహం ప్రాజెక్టుల దగ్గర భయంకరంగా ఉంది. కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి చోట యువత ఈ విధంగా వాళ్ళ సంతోష సరదాల కోసం సెల్ఫీల మోజులో పడిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల మీ తల్లిదండ్రులు ఎంతగా రోధిస్తున్నారు. గుండెలు అవిసేలాగా, గుండెలు పగిలేలాగా, గుండెలు బాదుకుంటూ కూలబడిపోయి రోధిస్తుంటే నిజంగా హృదయం ద్రవిస్తోంది. చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఆవేదనతో, బాధతో కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందించారు ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు. ఆ పోలీసులు వెంటనే అక్కడికి వచ్చారు. స్థానిక చేపలు పట్టే జాలర్ల సాయంతో కూడా వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జాలర్లు ఆ వెతుకులాటలో చెన్నారెడ్డి ఒక్కడి మృతదేహం కనిపించింది. ఉదయ్ కుమార్ మృతదేహం ఇంకా తెలియరాలేదు. లోపలికంతా కొట్టుకుపోయాడని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు. అతని మృతదేహం కోసం ప్రస్తుతం గాలింపు అనేది తీవ్రంగా కొనసాగుతోంది. కొడుకులు కళ్ళ ముందు లేరన్నటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ తల్లిదండ్రులు చాలా బాధతో ఉన్నారు. కాలేజీ చదువుల కోసం పంపితే ఈ విధంగా నిర్జీవంగా కనిపిస్తారా అంటూ గుండెలు బాదుకున్న పరిస్థితి. వాళ్ళు కంటతడి పెడుతుంటే అక్కడ ఈ కూర్చొని కూలబడిపోయి రోధిస్తుంటే వాళ్ళ తండ్రి మహేశ్వరరెడ్డి కావచ్చు, శకుంతల తల్లిదండ్రులు వీళ్ళిద్దరూ, వాళ్ళకి 2 కూతుళ్ళు ఉన్నారండి. ఒకే ఒక్క కుమారుడు చెన్నారెడ్డి. ఉన్న ఒక్కగానో ఒక కొడుకు ఇట్లా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయావు నాయన అంటూ వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా వాళ్ళతో పాటు ఉన్నటువంటి మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏడుస్తూనే ఉన్నారు. 2-3 గంటల పాటు రే చెన్నా రారా లేవరా అంటూ ఏడుస్తుంటే నిజంగా అక్కడ ఉన్న స్థానికులు కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ఇక గోవిందు రాధ దంపతులు 2 ఉన్నారు. వాళ్ళకి 2 కుమారులైతే చిన్న కుమారుడు ఉదయ్ కుమార్, చెన్నారెడ్డితో పాటు చనిపోయినటువంటి ఇంకొక వ్యక్తి ఉదయ్ కుమార్, వాటర్లో కొట్టుకుపోయిన వ్యక్తి. ప్రమాదవశాత్తు ఈ విధంగా జరిగి చనిపోవడంతో ఆ కుటుంబం కూడా రోధిస్తోంది. ఆ కుటుంబాన్ని ఓదార్చడం కూడా ఎవరితరం కావట్లా. అక్కడ ఆ వాతావరణం, అక్కడ పరిస్థితులు చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. అటు స్నేహితులు కూడా చాలా బాధతో చెప్తా ఉన్నారు, అసలు ఇలా జరగకూడదు, కానీ అసలు ఆ సమయంలో ఏమైందో ఏమో ఎవరికీ అర్థం కావట్లేదు. ఒక్కసారిగా అతను కాలు జారిపోవటం ఏంటి, అతను పడిపోవటం ఏంటి, అతన్ని కాపాడటానికి ఇంకొకటి దిగటం ఏంటి, మేమందరం కాపాడే ప్రయత్నం చేయడం మొత్తం క్షణాల్లో జరిగిపోయింది, మా చేతుల్లో ఏమీ లేకుండా పోయిందంటూ ఆ ఫ్రెండ్స్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అప్పటి వరకు తమతో సంతోషంగా ఉన్న మిత్రులు కళ్ళ ముందే నీటిలో కొట్టుకుపోవటాన్ని వాళ్ళు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఆడ చెప్పులు ఇడిచి పిల్లలు 3 వచ్చి ఆడ సెల్ఫీలు తీసుకుంటూ వచ్చినారు. వచ్చి ఒకటి జారినాడు, ఒకటి వెనుక కూడా అట్లే జారడంలో ఇంకా పట్టుకునికి పోతే వాడికి ఈత వస్తుంది. వాడు కూడా హెల్ప్ అడిగినాడు, ఇంకా ఎవరు ఫోన్కే ధైర్యం కాలే. వాటికి మేము అక్కడ ఉంటే ఈడ లేడీస్ ఉండే, లేడీస్ చెప్పాము మాకు. మేము వచ్చేసి చూసి తలకి బాడీలు కనబడాలి, ఏం కనబడాలి మాకు. ఇంకా అంతే చూసిన సంగతి. ఆ పిల్లోడు ఒక అర్ధ గంట ఉండి గడ్డకు వచ్చేసాడు. నేను నా కూడా చేపలు పడుతుంటుంది సార్, కానీ రావద్దండి బాబు జారుతుందంటే కూడా ఆ పిల్లలు అట్టే వచ్చారు. ఇక రావద్దండి అంటే కూడా అంత పడి ఇక పైన బంద్ చేసేసరికల్లా ఆ పిల్లలు నీళ్ళు పారుతుండే. అక్కడ తిని వాళ్ళు కడుక్కోవడానికి పోయినాడు సార్. వాళ్ళు పడినాడు సార్, గడ్డ వరకు వచ్చి పోయినాడు సార్. కాళ్ళు పట్టుకున్నా రాలేదు సార్. ఎవరిని అడిగినాం సార్, అంటే ఎవరైనా పిలిచినారా? పిలిచినాం సార్. అందరినీ పోయే వాళ్ళు అందరూ బండ్లు ఆపి రాలేదు సార్. అక్కడ నీళ్ళు పడినారు సార్. నీకు ఈత వస్తుందా? అది లాగుతుంది సార్. అది